హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీ అందరి సపోర్టు మాకు తప్పకుండా కావాలన్నమాట. మనమైతే 100K కి దగ్గరలో ఉన్నాం. కొత్తగా చూస్తున్నోళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూసేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? వీక్లీ 3 టైమ్సే అన్నమాట. అవైతే మన ఛానల్కి అయితే ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 8 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మనకి ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇయ్యి. ఎందుకు అనంటే ఆడోళ్ళు ఇచ్చింది వేరుంటది, కొంచెం మొగోని భయం వేరుంటది. ఇంకోసారి నా బామ్మర్ది జోలికి అత్తే మాత్రం బజార్ల గుంజి నీ మొగనికి ఎప్పి పొట్టు పొట్టు దాన్ని పిత్త నిన్ను అని ఎప్పు. సరేనే చెప్తా. వీళ్ళు లేచిండా బామ్మర్ది గాడు? ఇంకా లేవలేదు. పొలంకెళ్ళి పోతానంటే అత్తమ్మను తీసుకొని పొమ్మను, అర్థమైందా? అని నమ్మద్దిగా. ఒకసారి అలవాటు పడ్డా పానం మళ్ళా మర్చిపోరు గట్లా. పంపిత్తా, అమ్మను పంపిత్తా గాని. అవునే అమ్మ, ఒకసారి దానికి వార్నింగ్ ఇమ్మంటావా నే రాజును? యాల బిడ్డ ఇత్తనే దానికి భయం అనేది సొచ్చుకుంటది. ఎట్లా దాని ఇంట్లోకి పోదామా, దాన్ని రమ్మందామా? ఆ దరిద్రపుది మన ఇంట్లో కచ్చుడేంది, మనమే ఓదంపా. సరే జల్దివా, నాకు టైం అవుతుంది ఆఫీస్ కి. సరేనండి. నువ్వు ప్రెగ్నెంట్, కొంచెము ఈ అన్ని టెన్షన్లు పెట్టుకోకు, అర్థమవుతుందా? లోపటున్న బేబీకి ఏమన్నా అయితే మాత్రం నిన్ను ఉంచనేను. అన్ని టెన్షన్లు అన్ని అదోటిదోటి మీద వేసుకొని పిచ్చి పిచ్చి ఆలోచించకు. సరే సరే మమ్మీ, బాయ్ మమ్మీ, ఇక స్కూల్ కి పోతున్నాం. సరే నానా పోర్రి, మీ టిఫిన్ బాక్స్ బ్యాగ్ పట్టుకొని పోర్రి. ఆ అక్క ఉరుకుతాంది, అక్కనైతే ఆగనే ఆగది. జల్దీ ఓ బిడ్డ. సరే మమ్మీ బాయ్. బాయ్. అంతా పిచ్చిలు ఎత్తంది. అబ్బా, నాకు ఇంకా భయమే అవుతుంది. ఈ విషయం పుష్కరా నా మొగనికి తెలిస్తే ఎట్లా? అయినా నా మొగనికి ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు చెప్తారు కానీ ఇప్పుడు శ్రీనుతోటి మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. వాడు ఒక్క రాత్రి నా దగ్గరకు వచ్చి నా దగ్గర మాట్లాడకపోతేనే అంతా పిచ్చిలేసినట్టు అవుతుంది. ఇంకా అవన్నీ మర్చిపోయి ఎట్లుండాలి? కానీ ఉండాలి, తప్పదు. ఇక వానికి ఆశలు పెంచింది నేనే, వాన్ని దగ్గరికి తీసుకుంది కూడా నేనే. నన్న పేరు చెప్పలేదు. వాన్ని ప్రేమించి వాన్ని వేసుకున్నది నేనే. ఈమెనే వేసింది అని పాపం వాడు ఏం చెప్పలేదు. ఎందుకంటే వాడికి కూడా నేనంటే ఇష్టం కాబట్టి. మర్చిపోవాలిగా, లేకపోతే ఇల్లు నన్ను బతకనియ్యరు. శ్వేత, ఏంది ఏమో చేసినవాట? ఏంది కథనిది? ఏదో అయిందేదో అయిపోయింది అన్నయ్య. ఇంకోసారి నేను మీ బామ్మర్ది జోలికి రాను. ఆయనతోటి మాట్లాడా. ప్లీజ్ నన్నైతే వదిలిపెట్టండి, మీ కాళ్ళు మొక్కుతా. సిగ్గా అనిపించలేదా అనే చేసిందంత చేసి నా తమ్ముణ్ణి నిండా ముంచినవు. ఇంకా వదిలిపెట్టుర్రి అని అంటున్నావా? నీ కొంచెమన్నా సిగ్గెట్లా లేకపాయనే? 2 ఆడపిల్లలున్నారు, నీ ఎత్తయిర్రు. నా తమ్ముణ్ణి ఏం చెప్పి బుట్టలేసినవే నువ్వు? వాడు చెప్తుండు, నువ్వే ఫస్ట్ గెలికినవాట కదా. నీకు మొగుడుండంగా ఇవన్నీ అవసరమా? నీ భర్తకు ఫోన్ చేసి చెప్పుమంటావా? అద్దు ప్లీజ్, మీ కాళ్ళు మొక్కుతా. అద్దు, ఆయనకు తెలిస్తే ఆయన నన్ను వదిలిపెడతాడు. నా పిల్లల జీవితం నా జీవితం ఎటు కాకుండా అయిపోతుంది. ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇయ్యుర్రి. ఇంకోసారి మీ ఓన్ జోలికి నేను అస్సలకే రాను. ఏదో పోనీ అని నీ పిల్లల ముఖం చూసి ఒక్కసారికి ఇడిచిపెడుతున్నాం. ఇంకోసారి నా బామ్మరితోటి మాట్లాడినట్టు గాని, ఫోన్ చేసినట్టు గాని, మీరు కలిసి మాట్లాడుకున్నట్టు గాని మాకు కొంచెం డౌట్ వచ్చినా కూడా, కొంచెం తెలిసినా కూడా నేనైతే ఊరుకునేటోడిని అస్సలకే కాదు. ఫస్ట్ నీ మొగోడిని అక్కడి నుండి రప్పించి మరి ఇక్కడ పంచాయతీ పెట్టిపిత్తా. అది గుర్తు పెట్టుకో. నీ జీవితం అనేది ఆగమైపోతుంది. ఏందో అంటున్నావట, నా మొగడు నన్ను వదిలిపెడితే నీ ఇంట్లోకి వచ్చి కూర్చుండవు అవుతుంది అని. మా ఇంట్లోకి వచ్చి కూర్చుంటావా? చెప్పులు అందుకొని చీపిర్లు అందుకొని చంపుతాం. అది ఏం తెలియని పోరాడు వాడు. వానికి ఇంకా పెళ్లి కాలేదు. వాని వయసు ఎంత, నీ వయసు ఎంత?
ఇలాంటి వాళ్ళు ఏవట్టే బొచ్చడు మంది మొగోళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. మీకు పెళ్ళయి పిల్లలు ఉన్నాక ఏం రోగాలు పాడైనాయి ఇవి? మీకు వార్నింగ్ ఇద్దామనే ఇప్పుడు వచ్చిన. నా బామ్మర్ది జోలి గిట్ల వచ్చినాం అనుకో, ఆడిదానివని కూడా చూడా. నేనేం చేస్తానో నాకే తెలియదు. దానికి తండ్రి లేదు, తండ్రి ప్లేస్ లా నేనుండి మాట్లాడుతున్నా. అదే మా మామయ్య ఉంటే ఇప్పటికి నిన్నేం చేసేటోడో ఇక భగవంతునికి తెలుసు గాని. అర్థమైతుందా? ఇంకోసారి ఫోన్ గాని ఏది గాని ఏదని వేసినట్టు ఉంటే మాత్రం బతకవు. సరే కుట్లదానా, నువ్వు ఇన్ని సోకుల పడతాన్నావు. ఎవరి గురించో అని అనుకున్నాం. అబ్బా మాతోటి తీపిగా మాట్లాడుకుంటా మా కొంపనే ముంచుదామని చూసినావా అని. రూపులాడదానా, నీ ముఖం మండగా పోరగాళ్ళున్నారు. గా పోరగాళ్ళ ముఖము చూసి నీకు గింత తప్పుడు పని ఎందుకు చెయ్యాలనిపించిందే? పోయి నీకు నా కొడుకే దొరికిందానే? ఊర్లా బొచ్చడు మంది మొగోళ్ళున్నారు. వాళ్ళను వట్టనుంటివి, వాళ్ళతోటి ఉండనుంటివి. ఇంటి ముంగటున్న నా కొడుకును బట్టి నా కొడుకు బండి మీద తిరుక్కుంటా పొలంల కాడ చిలకల కాడ పండుకుంటా నా కొడుకును ముంచుతావు. నీ అందమంతా చూపించుకుంటా, నీ అందం ఆగుల ఓను. అత్తమ్మా ఇక వారి ఈమెతే ఓ జోలి మనకద్దు, మన జోలి ఆమెకద్దు. ఇంకోసారి ఏదైనా జరిగేది ఉంటే అప్పుడు చూసుకుందాం. ఇసొంటి ఆడోళ్ళు బతకద్దు. నువ్వా వామ్మో, ఇల్లు గింత డేంజర్ వచ్చి తిడుతుర్రు, గింత డేంజర్ వచ్చి అదైతుర్రు. వీళ్ళు ఇప్పట్లనే ఈ ముచ్చట మర్చిపోరు. అమ్మో, ఇంటికాడుంటే ఇట్లనే ఆ కుక్క మీద నక్క మీద పెట్టి తిడతారు. ఇక స్నానం చేసి చేను పొంటనన్నా పోతా. ఇంటికాడుండి లాభమేం లేదు. అచ్చినోళ్ళకు పుచ్చినోళ్ళకి ముచ్చట చెప్పుకుంటాన పేరు బదనాం చేస్తారు. పుసుకన నా మొగనికి తెలిస్తే నన్ను ఉంచనే ఉంచడు. మా అవ్వయ్యకు తెలిసినా కూడా నన్ను చంపుతారు. ఓ 4 రోజులు అటన్న పొయ్యత్త. పోదామంటే ఈ పొలమోటి పాడాయే. ఓ 2 వద్దులైనాక పొయ్యత్త. పిల్లలకు సెలవులేమన్నత్తే. అక్క నా ఫోన్ నాకు ఇయ్యే. ఫోన్ లేదేం లేదు, నీకు ఫోన్ ఎందుకురా మెంటలోడా? నీకు ఫోను అవసరమా? ఫోన్ మంచిగా దగ్గర పెట్టుకొని బండి చేతిలో పెట్టుకొని మంచిగా ఆగమయ్యి పీకినవు. నీకు ఫోన్ లేదు, ఏది లేదు. అస్సలకే ఇయ్యా ఫోను. నీవు దగ్గర కొన్ని రోజుల దాకా ఫోన్ ఉండు అవసరమే లేదు. నీ అవ్వ గింత జరిగినాక నేను మళ్ళీ ఆమె తోటి మాట్లాడతానా అని ఎందుకే గిట్ల చేస్తారు? ఎట్లా చేసులేదు. బావకు ఫోన్ చేయాలా? అద్దద్దు చెయ్యకే, తిడతాడు. మరి నీకెందుకు ఫోను? నీకు ఫోన్ అవసరం లేదు. నువ్వు ఇంట్లోకే బయటకు పోవడే అవసరం లేదు. పొలం కాడికి కూడా అమ్మ నీతోటి అత్తది. ఇప్పుడే పోతలేను, జర ఆయనంక పోతా. ఆయనంక పోయినా ఎప్పుడు పోయినా కూడా అమ్మ నీతోటి వస్తది. ఏంటట బిడ్డ? ఫోన్ అంటుండే. ఫోన్ లేదేది లేదు. ఫోన్ ఎందుకురా? కొత్తోడు మాట్లాడతావురా? చేసింది చాలతలేదా రా ఘనకార్యం? నలుగురికి తెలిస్తే 4 లోకాలకు తెలిసినట్టు. పెళ్లి గాని పడుసు పోరనివి. రేపు పిల్లనేవడిస్తారా నీకు? దొంగ బాడుకోవు. అమ్మా రాజు, నువ్వు సంబంధాలు చూడమందమే. ఎవళ్ళన్నా చెప్పు సంబంధాలు చూడమని. వీనికి పెళ్లి చేసేద్దాం. బా ఇది పెళ్ళి అంటది ఇప్పుడే? ఎవరా చేసుకుంటావా? ఇప్పుడే ఎందుకు అమ్మా? ఏంటిది ఇప్పుడెందుకు? ఏమన్నా మొల్లివా నువ్వు? ఎంతలోడా? పెళ్లి చేస్తే నీకు ఇంకో ఆడిదాని జోలి రాదు. ఇంకో ఆడిదాని జోలికి పోవు. సంబంధాలు చూసుడే నీకు పెళ్లి చేసుడే. ఏమైనా మంచిదే. ఇక సరే గాని నేను దుకాణం కాడికి వేస్తావు. ఎందుకురా దుకాణం కాడికి? నేను అత్తపారా. ఓ అక్క, నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు, అర్థమైతుందా? దుకాణం కాడికి కూడా పోతే నా వెనక నువ్వు వచ్చుడు అవసరమా? నేనేమన్నా చిన్న పోరన్నానే? నీ కావల గాయకనేరా నువ్వు బాగా అంగడైపోయినావు. ప్లీజే, నీకు దండం పెడతానా, ఇజ్జత్ తీయకుర్రే జరా. గీ దుకాణం కాడికి పోతానా నేను? వచ్చినాక పొలం కాడికి పోదామే. అమ్మ రెడీ అయి ఉండు. ఫోన్ దగ్గర పెట్టుకున్నారు కదా, ఇంకేంది? అవ్వా అమ్మా, మనం ఇట్లా చూసుకుంటుంటే వీడు చేజారిపోతాడే. ఆయన దాన్నే తోలుకొచ్చి ఇంట్లో పెట్టేది తెలియదు. ఇజ్జత్ పోతుంది. దానికి పుట్టిన 2 ఆడపొర్రలు కూడా అత్తరు దాంతోటి. మనకు ఇవన్నీ బాధలు వద్దే. వీనికి పెళ్లి సంబంధం చూద్దాం. సరే బిడ్డ చూద్దాం. నా వల్ల శ్వేత బాగా తిట్లు తిన్నది. ఇక నా మీద మనసు ఇరిచేసుకుంటది కావచ్చు. ఇన్ని తిట్లు తిన్నాక ఆమెకి ఇంకా నా మీద మనసు ఉంటదా? చూద్దామంటే కూడా కనబడతలేదు కదా. డోరు తీసే ఉన్నది. పొలం కాడికి పోతుందా లేకపోతే ఇంట్లోనే ఉంటుందా? అవ్వ మళ్ళా గెలుకుదామన్నా కూడా మళ్ళా నీ కొడుకే గెలికిండని ఆమె ఏమంటుందో, మళ్ళీ ఎంత లొల్లి అవుతుందో. గెలకకుండా సప్పుడేకున్నదే నయ్యం. ఒకసారి కనవర్రాదే. నిన్ను చూడపోతే నాకిడ పిచ్చిలేస్తాంది. మొత్తం నీ దాసుని వేసుకున్నావు, ఇప్పుడేమో కనబడతలేకపోతివి. ఈ లొల్లైందని ఇక నన్ను మొత్తం దూరమే పెడతావు కావచ్చు.
అవ్వ దిమ్మ తిరుగుతాంది. దీన్ని ఎట్లా మర్చిపోవుర్రా బాబు. దాని అందంతో మొత్తం నన్ను ఆకట్టుకున్నది. ఇక్కడ ఏం చేస్తానవు బంటయ్యా? ఏం లేదే అమ్మా, ఎందుకే చెప్పు. ఓ నానా నేను పొలం కాడికి పోతున్నాం, తాళము వేసిన. మరి ఏదో ఫోన్ చేసి చెప్తే అయిపోవు కదా, ఇక్కడి దాకా ఎందుకు వచ్చినావు? ఫోన్ చేసి చెప్పుడు కాదురా, అన్నం తినకపోతివి ఫస్ట్ అన్నం తినరా పో. నువ్వు తింటపోయే చక్కగా అవుతున్నావురా. ఈ తిండి పాడుగాను, తిండి చక్కగా తింటనే లేవు. ఓ అమ్మ తింటతియే, నువ్వు ఉర్రకే, నేనేం బక్కగా అయితలేను గాని ఇగో చోటుగాడు ఇప్పుడే 2 బింగోలు ఇచ్చిండు, మింగిన. ఆ చోటు అట్టిగానే ఇస్తాడా? పైసలు ఇస్తాను గాని. అమ్మో లేకపోతే నువ్వు ఇస్తావా? పైసలు ఇస్తనే ఇస్తావాయే. ఆ సరైతే ఇంటికి పో, బాగా ఎక్కువసేపు బయట తిరగకు, మేము తొందరనే వస్తాం గాని. ఆ సరేనే. అమ్మకి ఎప్పుడు తిండి కోరలేరా, తిను 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 అని అంటది. తినాలే మరి, అమ్మలు గట్లనే మన కడుపు చూస్తారు. అరే వారి చోటు, నీ పని మంచిగా ఉందిరా చోటు. ఎనికిరా మంచిగా దుకాణం పెట్టుకుంటానో ఆరాంసగా అటో చెట్టు పెట్టినో ఇటో చెట్టు పెట్టినో మంచిగా చల్ల ఉంటాంది, కూర్చుంటానో వచ్చిన వాళ్ళకు గిరాకు అమ్ముతానో పోతానో. నిన్ను ఊ అనటోళ్ళు లేరు, ఉక్క అనటోళ్ళు లేరు. ఓ ఇక మరి నిన్నెవరంతా బాధిస్తారు. అరే అట్టిగుంటే ఇయ్యాల కాకుండా రేపైనా అంటారా. పని చేసుకుందామంటే ఏం పని చూసుకున్నాడో అర్థమైతలేదు. బొచ్చడు కైకిలు పోతుర్రుగా, సుతారి పని పోతే ఏంద్రా? అబ్బో గసూతారి పని అత్తాదరా నాకు. అరే ఈ చెడిపోయిన బాడక వస్తాన్రా, నీ అవ్వ నేను వీకనన్నా వీకుతా. ఏ పోకురా, మళ్ళా వాడేమనుకుంటాడు, నేను అత్తున్నాను వీడు వేయండి అని అనుకుంటాడు. ఛీ, నీ అవ్వ ఈయనకేందో ఇటు మొకే అత్తండి ఇయ్యల్లా. నమస్తే బంటి. ఈ నమస్తే లద్దు, నీ దోస్తానం వద్దు మాకు. అగ్గా బలిసిందారా గట్లా మాట్లాడుతున్నావు? మరి నువ్వు ఎన్ని రోజులాయే మాతోటి మాట్లాడక మమ్మల్ని కలవక, ఇప్పుడెందుకు వచ్చినవురా నువ్వు? ఏం చేయాలరా, నా బాధలు నాకున్నాయి. నీ అవ్వ ఇంట్లో తెలిసి పాడైంది, పొట్టు పొట్టు లొల్లైంది కాదురా. లొల్లి కాకపోతే ఆమెకు నీకు గుళ్ళకి తీసుకుపోయి పెళ్లి చేస్తారు అనుకున్నావారా? ఇజ్జత్ లేనోడా. ఏ బొర్ర కుర్రా, మీకోటి తెలుసు ఓటి తెలియదు. నాకు మీ గురించే తెలియదు సీనయ్యా. సిటికేస్తే నీకు 10 మంది వస్తారయ్యా. నీ అసొంటోని గురించి మాకు తెలుస్తుందా? మాకు తెలియదు. అయ్యో బంటిగా ఎందుకురా ఓవర్ చేస్తాను అంతగానం? ఏదో మాకు అట్లా లవ్వు కలిసింది అయిపోయింది. ఇప్పుడు ఎందుకురా నువ్వు అట్లా మమ్మల్ని మొత్తం కించపరిచినట్టే చేస్తానవు? చోటు అది లవ్ అంటారా? కామంతో కూడిన లవ్ అది. అవునరా బంటి, అంతే అంతే. కొంచెం మీ దగ్గరకు అత్తనన్నా మనసు నిమ్మలం అవుతుందని వచ్చిన. మీరు కూడా గట్లనే మాట్లాడుతురు కదరా. దోస్తానం అంటే గిట్లనే ఉంటదా రా? దోస్తానం అంటే తప్పు చేస్తే తప్పు చేస్తున్నావురా, ఆ పని చెయ్యకరా అని చెప్తాం. మేము ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మా మాట విన్నప్పుడు నువ్వు మాకు దోస్తు ఎట్లయితావు, మేము మీ దోస్తులం ఎట్లయితాం రా? అందగాడివిరా నువ్వు. ఊ అంటే ఆడక్కలు మొత్తం వచ్చి నీ దగ్గర కూసుంటారు. మన ఊర్లో బొచ్చడు మంది పోరగాళ్ళు ఉన్నారు కాలేజీ చేసేటోళ్ళు. నీ అక్క గాళ్ళను చూసుకోవాలా, ఇంటి ముంగడ దాన్ని మంచిగా సెట్ చేసినావు. దానికన్నా లేకపాయే. ఇప్పుడు ఇంట్లో తెలిసిందని సిగ్గు లేకుండా వచ్చి చెప్తానవా? ఏమో తీరా, ఛీ నీ అవ్వ మనసున పడతలేదురా. నా ఫోన్ గుంజుకుంది మా అక్క, నేను ఆమెతో మాట్లాడకుండా అయినా. దీనికి నిజంగానే లేదురా, ఇజ్జత్ కాదు కదా, ఇంత కూడా ఏమి కూడా లేదు. ఇంకా మాట్లాడకపోతే ఇంక పిసలెత్తుందట. పో 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 పో. పోరా పో, ఇంట్లో కూసోపో. ఇంట్లో కూసుంటే నిమ్మలం ఉంటది పో. ఛీ నీ అవ్వ. అవును రాణి, నువ్వు ఇష్టం కొద్దే పెళ్లి చేసుకున్నావా తిరుపతిని? ఏం చేయాలి మల్లక్క, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఈ మొద్దోన్ని. మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటివి, మరి మంచిగా ఉంటనే పడితిరి. ఏది ఇంకా కాన్పు కాకపాయే? ఏం కానుపు అవుతుంది? కానుపు అంటే మంచిగా ఉంటలేరా? మంచిగుండు పాడగాను, ఏమున్నా తాగచ్చుడేనాయే. తాగచ్చి ఏడ నా మీద వండేది ఆడు గద్దె మీద వంటాడు. ఏం చేయాలి? గద్దెను గట్టిగా అలుకొని వంటాడు, దాదా అని గద్దెనే పిలుస్తాడు. ఇక ఎవరు వారి గద్దె కాదురా, నేను ఈడున్నరా అని అంటే నువ్వెవతివే అంటాడు తాయిన మత్తుల. ఏం చేయాలి మల్లక్క, చెప్పుకుంటూ బాధ, చెప్పుకోకపోతే ఓ బాధ. ఈ బాడకవుతోటి ఏం సుఖం పాడైంది, సుఖం ఆవులవును. మంచిగున్నది నరసన్న, మంచోడు, నువ్వు చెప్పినట్టు ఇంటడు, నీది నడుస్తాంది. ఇక నేను తాగుబోతుని పట్టుకొని ఏగియలేక నేను చెప్తానా? ఇక రాయే నర్సి. ఆయన మళ్ళక్క
రాని నీ మొగడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇంకా కాన్పు కాకపోయా అంటే ఆడట తాగచ్చి మనం పట్టుకోవాలా గద్దెను పట్టుకొని అంటుండట్టే. అమ్మోకమ్మ దానికి గద్దు తెలుస్తలేదు పెళ్ళని తెలుస్తలేదా? అవును నరసక్క, ఇక ఏం చేయాలి, ఇజ్జత్ పోతది. ఎవరికన్నా చెప్పుకుందామంటే కూడా ఇజ్జత్ పోతది. ఇక సప్పుడేకుంటానా, ఎట్లా ఏదుంటే అట్లయితది. ఇష్టం కొద్దీ ప్రేమించి చేసుకుంటుంది. అయితే నీకంటూ మంచి రోజులు మా అత్తయితే నా బొంద రోజులు వస్తే ఇంకా ఏం రోజులు రావు. అమ్మకడింక అయిందటగా అదే నరసవ నిన్న. తెలిసింది. ఈ అవ్వ పొలంలో దొరికిరాట కదా లతకు, నాకు అన్ని తెలిసినాయి. అబ్బా ఎప్పుడు దొరుకుతారా అని నేను కూడా చూసిన. మంచిగా దొరికిర్రు వాళ్ళు. అదే గసీనుండు సేత బండి మీద జోరు పోతారు కదా మా ఇంటి ముంగటికేనా పోకడా. ఇద్దరికి డింగ్ డింగ్ ఉందట. ఆయన దొరకబట్టి నిన్న అన్నిర్రు. డింగి పాడుగాను దానికి పెళ్ళైంది. ఇద్దరు పోరగాళ్ళు ఉన్నారు. డింగి పెట్టుకున్నదా. ఇక మొగడు ఆడుండే డింగు కావాలని డింగును గెలికిందట. డింగు మొత్తం అలవాటు అయిపోయింది పోరికి. ఇక పడుసు పోరగాళ్ళు ఎట్లుంటారు. అయ్యో ఈయన మోకమ్మండ వీనికి మరి దానికి పెళ్ళైంది. ఇద్దరు పోరగాళ్ళని తెలియదా ఈయనకి. ఆడి తెలిసినాక మొగడు పోకుంటుంటాడా. మేమైతే బొచ్చ సార్లు చూసినాం రాని పొలం పనికి పోయినప్పుడల్లా పొలం కాడ పండు ఇద్దరు. వస్తాందామే అయిందే పిల్ల, అప్పుడు వేయకుండానే పోతావు. ఏం సప్పుడు చేసినా ఏం మంచిగా లేదు. దేనికి ఏమైందని? దేనికి లేదు, పొలం కాడికి పోతున్నా. అయ్యో నువ్వు రోజు ఒక్కదానివి పోవు కదా, ఎప్పుడు పిల్లగాని బండి మీదనే పోతావు కదనే. ఇలా లేడా పిల్లగాడు? ఎప్పుడో ఉన్నప్పుడు దించేటోడు. ఇక రోజు నడుచుకుంటూనే పోవాలి, ఆరోగ్యానికి మంచిది. డింగ్ అయిందట కదా. డింగ్ లేదు, ఏది లేదు. మనుషుల్ని మంచిగుంటే ఓర్వరు ఎవ్వరైనా కూడా. దీన్ని ఎట్లా బదనం చేద్దరా అని అట్లా నన్ను బదనం చేయడానికి చూస్తుర్రు. నా మొగుడేమో దుబాయ్లు ఉండే, నేను ఇక్కడ మంచిగా పొలం పని చేసుకొని ఇంత పోరగలను చూసుకొని మంచిగా ఉంటున్నా కదా నర్సక్క. ఇక ఇంటి ముంగటోళ్ళు నా మీద ఓర్తలేరు. ఇక ఇదేమో ఎత్తంది అన్నట్టు నా పేరు బదనం చెయ్యాలి, నన్ను నా మొగుడు ఇష్టపెట్టాలన్నట్టు ప్రయత్నిస్తారు. ఓ మత్తి చెప్తాను తీయే, నీ కథలు మాకు తెలివందా గాని ఆ కథలన్నీ బంద్ చేయి. ఇద్దరు ఆడిపోరగళ్ళు ఉన్నారు, మంచిగా ఉండు. మేము చేను కాడికి వచ్చినప్పుడు బొచ్చడు సార్లు చూసినావు, నువ్వు ఆడి కలిసి ఉండంగా. అమ్మో అందరికి తెలుసా? ఇప్పటికైనా మారు. ఎంతైనా తిట్టుకున్నా కొట్టుకున్నా కట్టుకున్న భర్తనే అన్నిటికీ ఉపయోగం తెలుసా. కట్టుకున్న భర్త లేకపోతే మనం బతికి వేస్ట్. ఒక్కసారి భర్త మనల్ని వదిలేసిందనుకో మన జీవితానికి అర్థమే ఉండదు. నీకు భర్త ఉన్నాడు కదా, భర్త మీద ఉండాలి నువ్వు. మంది మొగళ్ళతో ఏమొస్తుంది? సుఖానికి చూసుకుంటే రేపటి రోజున దెబ్బతినేది నువ్వే. సరే నేను పోతున్నా. ఈ ముఖం పాడగాను, మనకేం తెలియదు అనుకోని మనల్ని కన్వర్టో డైవర్టో చేస్తా అనుకుంది. మనకు తెలియకుంటుంటదా? బాబా ఎంత కిలాడి, ఒక్కతే పోతాంది. మళ్ళీ పోతాడు కావచ్చు. అడగలుసుకుంటారో ఎట్లనో. తలోళ్ళైనాక పోరని నొక్కొని నమ్ముతారా తీయే. నమ్మరు. ఓ నర్సవ్వా, ఏంటే? ఇంటికాడికి పోయినా నర్సయ్య లేడు, నువ్వు లేవు కదా. ఏం లేదు, నర్సన్నకు తెలిసినోళ్ళు ఉంటారు కదా, నా కొడుకు పెళ్లి సంబంధం చూడుర్రి. ఈ రోజులు అనకపోతేమే ఇప్పుడు చనబడుతుంది. ఇక నీకు తెలివందా, కథ వేరే నడిచింది. ఇక ఆ కథకు నాకు భయమైపాడైతాంది. దొంగ బాడుకవు గట్లా వేసిండు. ఈ దొంగ ముండా నా కొడుకును మలుపుకున్నది. మంచిగా సోకుల పడి నా కొడుకును మొత్తం మాయ వేసి మలుపుకున్నది. అర్థమైంది. మరి ఏం చేయాలి, ఏం చెప్పుకోవాలి? పెళ్లి చేయకుండా పోరన్నిట్లనే ఉంచితే ఈడు ఆయనత దాది మొత్తం ఇన్ని పట్టుకొని ఉంటే నా ఇజ్జత్ పోదు. దొంగ ముండా, మొగడు లేకపోతే మొగని రప్పించుకొని మొగంతో ఉండాలి గాని నా కొడుకును ఎట్లా పట్టింది ఇది. పొలం కాడికి పోనీ సావని, నా కొడుకుని నేను అస్సలకే నమ్మ. ఫోన్ గుంజుకున్నా, ఇప్పుడు పొలం కాడికి వానితోటే నేను పోతా. దొంగ ముండా, ఏదో ఇంటి ముంగట ఉన్నది సీను గద్దే గిద్దే అనంటే ఏదో చెప్తాంది కదా అని మేమనుకున్నాం. ఓర్ని అవ్వా, పోయినా కొడుకే వలేసిందని నేను అర్థం చేసుకోకపోతిని. ఇప్పటికన్నా నీ కొడుకును గ్రిప్పులో పెట్టు. ఇక పెళ్లి అయ్యి పెళ్లిడికి రాని వచ్చే. చేసుడే రా, సంబంధాలు చూడుర్రి, మీకు తెలుస్తారు కదా. నా కుల పొల్లెవలన్న ఉన్నారో చూడుర్రి. నర్సన్నకు కూడా చెప్పు. సరే చెప్తా తీయి, చూడమంట తీయి. ఓ నర్సన్నకు బొచ్చడు మంది ఎరక, ఎవళ్ళన్నొక్కళ్ళని చూసి ఆయన లగ్గం ఏద్దాం తీయి. సరే.
పోతానా కొడుకుతోటి పొలం కాడికి పోతా. పో పో. దీనికి దెబ్బకే పిత్తులు పడ్డాయి. ఇక పిత్తులకే కొడుకు లగ్గం చేస్తా అని అంటుంది. మరి ఎవ్వలకైనా భయం ఉండదా అని పూసుకనా ఆయనత గట్లనే ఇక చెప్పలేము. వయసు మీద ఉన్న పోరడాయే. అవునవును గాని ఏ గుండు గుండు ఏ గులాబ్ జామ్ ఏమైందో ఈ పిల్లగా కట్టెబట్టి పొడుదునా ఆవడతావు గాని రోడ్డు మీదనే సుట్ట తాగుతానవా? జర పక్కకు పోయి తాగితే ఏమైతాంది? పొగచ్చి పాడైతాంది. ఏ నీకు ఆడదాకత్తందా అనోయి పొగరాని ఏమన్నా రాని అప్పుడప్పుడు తాగాలే. తాగితే ఏమత్తాంది? అదో తృప్తి. తృప్తి వాడు ఎందుకు? నీకేం చెప్పాలి, నీతోటి ఎవరు గుండైతే నున్న ఉన్నది కదా ఈ అక్క గుండు మీద మొత్తం నామం పెట్టపోయినావు. నీకే ఉన్న నా గుండు మీదనే ఉన్నది కదా. సాతనై పాడైతలేదంటే ఇంకా నామాలు పెట్టుకుంటా నేను. ఓ ముసల్దాన్ని చూసి చేసుకోపోయినావు. నువ్వు చూడలేవు మరి. నువ్వు చూసి నాకు లగ్గం చేయలేవు. ఈ వయసుకు నువ్వు చేసుకోవాలా నాకు ఎయ్యి. చేత్త గుండు 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 నా బట్ట గుండు భాగ్యవంతుడంట ముసలోడంట. నీకు కూడా ఓ గుండుదాన్ని చూస్తా. ఇక మీకు ఖర్చు తక్కువ అవుతుంది. దేనికి ఖర్చు? నూనెండదేముండదు ఇక ఇద్దరి బట్ట గుండ్లేనా నూనె ఖర్చు తప్పదా? పెట్టబట్టి ఒక్కటి ఉతుకుదునా నాతోటి నా గుండు తోటి తలుగుతాను. నున్న ఉన్నది గుండు. పో అయితే వైపు ఎవరానికి ఏడ పని లేదు. ఏమున్నా నా గుండు మీదనే ఇచ్చి పొలగాడు. శ్రీను, మనం రోజు ఇక్కడనే కూర్చొని మాట్లాడుకుందాం కదరా. నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావురా. మనం విడిపోయి ఒక్కరోజైనా కూడా ఈ ఒక్క రోజుకు నాకంతా పిచ్చిలేస్తుందిరా. నిన్ను చూడాలని ఉందిరా, నీతోటి మాట్లాడాలని ఉందిరా. కానీ నిన్ను చూడకుండా నీతోటి మాట్లాడకుండా నిన్ను మర్చిపోవడంతే నాతోటి అయ్యేటట్టు లేదురా. అంతే, అంత పిచ్చిరా నాకు మీద పిచ్చి ఉండే నిన్ను ప్రేమించిన నేను. ఇప్పుడు మనం దూరం అయిపోయినాం. ఐ మిస్ యూ రా, ఐ మిస్ యూ. కనీసం పొలం కాడికి వస్తానన్నా కనిపిస్తావేమో అన్న ఆశ కొద్దీ వచ్చిండ్రా. కానీ నువ్వు రానేనట్టున్నావు కదా, ఎక్కడా కనిపిస్తలేవు. ఇక్కడనే గట్టిగా హగ్ చేసుకొని రోజు నాకు కిస్సులు ఇద్దావు కదరా. నన్ను చూడకుండా ఉండలేను, నీతో మాట్లాడకుండా బతకలేను అని అన్నావు కదరా. ఇప్పుడు నీకు ఫోన్ చేద్దామన్నా కూడా నేను చెయ్యలేను. మళ్ళా కాల్ లిస్ట్ లో ఏదన్నా మీ వాళ్ళు తీపిస్తే నన్ను బదనం చేస్తారు. నీ ఫోన్ ఏడుందో కూడా తెలియదు. నిన్ను ఎలా మర్చిపోవడమో ఏమో నాకైతే అర్థమైతలేదు. నిన్ను మర్చిపోవాలని కూడా నాకు లేదురా. కానీ ఇక్కడ ఉంటే నాకంత పిచ్చి లేస్తుంది. ఒక 2 రోజులు మా అమ్మోళ్ళ ఇంటికన్నా వాళ్ళరా. అమ్మా నువ్వీడ నీడకు చెట్టు కింద కూసోయే, నేను కరెంట్ వత్తి అత్తా. నేను చెట్టు కింద ఎందుకు కూసుంటా? పా కరెంటు ఒత్తుదు పా. పొలం ఎట్లుందో నేను కూడా చూస్తా. ఇటు మొకే రాక బాగా రోజులైతుంది. సరే. శ్వేత వచ్చిందో నీ చూడాలని ఉంది. మళ్ళా నీళ్లు మంచిగానే ఉన్నాయి కదా. నీళ్లు కొంచెం అటు దిక్కు మలపాలే. రంధ్రం పడ్డది అయింది, నీళ్ళన్నీ సర్రమనిపోతున్నాయి. శ్వేత వచ్చినట్టుంది కదా. అమ్మో మా అమ్మ అన్నీ ఉంది. బా నిన్ను చూస్తే నా పానం ఎల్లుకపోతుందిరా. ఊరికొచ్చి నిన్ను హగ్ చేసుకోవాలని ఉందిరా. కానీ అద్దు, మీ ఒళ్ళు నా బతుకును చిల్లా బదలం చేస్తా అని అన్నారు. పిల్లలు నా బతుకు ఆగమైపోతుంది. ఆడేం చేస్తానవరా? వస్తానమ్మా. అమ్మో వాళ్ళ అమ్మ వచ్చినట్టుంది. విని ఎంబడా కరెక్టే వచ్చింది. అమ్మో నన్ను చూస్తే మళ్ళా ఇంకా పెద్ద పరిశాను. నేను అటు మొకే పోతా. చూద్దామనే వాడు వచ్చిండు. నన్ను మర్చిపోతాడా అసలు? అయ్యో భగవంతా. దోస్తులు ఇక చూసిర్రా, ఇక ఇట్లనైతే ఒక వారం 10 రోజులు గడిచిపోతుందట. గడిచిపోయినాక శ్వేత వాళ్ళ అమ్మోళ్ళింటికి 2-3 రోజులు పోయేస్తుంది. ఇక 2-3 రోజులు కూడా ఈ సీన్ గాడు ఎటు పోయిందో శ్వేత అని ఆగమాగం అవుతాడు. ఇక అది అవ్వగారింటికి పోయి వచ్చినాక వారం రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. తిన్నారు సక్క, తిన్నారా మీరు? తిన్నావు. 2-3 రోజులు కనిపించపోతే వేడవేను. అమ్మోళ్ళ ఇంటికి పోయి వచ్చిన. ఓహో పుష్ప, ఓ పుష్ప ఉన్నారానే? నర్సక్క సల్లగుంది. అత్తానా ఎందుకు
నర్సక్క వచ్చింది, ఏం మాట్లాడుతుందో ఏమో. ఆ నర్సన్న నీతోడో ముచ్చట చెప్తా అని అత్తాండు. అయ్యో అన్న ఇంట్లో కోదని రాయే. ఏ ఇంట్లోకి ఎందుకు చెల్లె, ఇక్కడ కూసుందాం. అరే కూసోయే. అతేటి పోయింది. తాత వాళ్ళ ఇంటి దగ్గరికి వేయింది. వాళ్ళ ఆదివారం కదా, రాజు ఇంటికాడనే ఉన్నాడు, ఇక అటే వేయింది. దరిద్రపు ఉన్నది కదా, ఏం ముచ్చట. ఉంటే భయం ఏంది? ఓ చెల్లె, అయితే సీనుకు నువ్వు పెళ్లి సంబంధం చూడమన్నావు కదా. అమ్మో, శ్రీను పెళ్లి చేసుకుంటుండా? పెళ్లి సంబంధానికి కూడా సిద్ధమైపోయిందా? అంటే నన్ను మర్చిపోయిందా? చూడమన్నా ఏమైందే, చూసినావా? రాజును కూడా చూడమనన్నా, ఇక మీకు కూడా చెప్పిన చూసిర్రానే. చూసినాము, ఒక ఆడ పిల్లున్నది, చూడ చక్కదనమైన పిల్ల, సూపర్ ఉన్నది. అవునా? ఒక్కతే పిల్ల, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, అక్కలు లేరు, చెల్లెలు లేరు. వాళ్ళకు 3 ఎకరాల పొలం ఉన్నది. తల్లి తండ్రి వ్యవసాయమే చేస్తారు. పట్ల జాబులున్నోళ్ళకు చేస్తే అందరూ మోసం చేస్తుర్రని వాళ్ళకు కూడా వ్యవసాయం చేసేటోళ్లే కావాలట. పిలగాంది ఫోటో కూడా తల్లికి తండ్రికి చూపించిన, అబ్బా మంచిగున్నాడు పిలగాడు అని అన్నారు. చీను, నువ్వు నన్ను కాదని పెళ్లి చేసుకుంటావారా? నువ్వు పెళ్లి చేసుకుంటే నేను బతకగలనారా? అమ్మో, నీకు పెళ్ళంటే నాకు పిచ్చిలేస్తుందిరా. నేను ఎట్లయినా చేసి నీతోటి మాట్లాడాలరా. ఒక్కసారి నాకు ఫోన్ చేయరా ప్లీజ్. అదే మరి మీకు చెప్పుదామని వచ్చిన, మరి మీరు ఓకే చూద్దామనంటే రేపు పోయి అమ్మాయిని చూసేద్దాం. అమ్మాయి ఫోటో కూడా పంపిస్తామని అన్నారు గాని ఫోటోలో చూసిన దానికంటే పోయి చూసొచ్చింది నయం కాదా? అవునే, కరెక్టే. మరి సరే సరే పోదాం. ఈ కొడుకేమంటాడు? ఏమంటాడు? మీరెవ్వల్ని ఇచ్చి చేస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అమ్మా అని అంటుండు. అమ్మో, మరి ఇంకేంటే, మరి బొయ్యి చూసిరా పోర్రి. మీ అల్లుణ్ణి ఒకరోజు ఆఫీస్ బంద్ చేసి ఉంచుమాను, మళ్ళా సంబంధం పోతే దొరకది. అరే నర్సక్క, రేపు పోదామే నర్సన్న. మరి నర్సక్క కూడా వస్తుంది. పొయ్యి అయితే పిల్లని చూసేద్దాం, నచ్చితే తర్వాత ముచ్చట ఇక మాట్లాడదాం. పిల్లకు పిల్లగానికి నచ్చాలే కదా. ఏ మీ కొడుకు సూపర్ నచ్చుతుంది, మంచిగున్నది పిల్ల. సరేనే పోదాం. సరే, గదే ముచ్చట చెప్పుదామని వచ్చిన. సరే సరేనే. దొంగముండా ఇన్నది ఇంటే ఏంది భయమా? నా కొడుకు నేను పెళ్లి చేసుకుంటా. చెయ్యాలే, ఇయ్యాల రేపు పోరగల్లను వయసు మీదకి రాగానే శేష్ పారేయాలి, లేకపోతే అన్ని పిచ్చి పిచ్చి కథలు పడతారు. గదే గదే. అమ్మో, చీను వేరే పెళ్లి చేసుకుంటాడా? ఆయనకి సంబంధాలు కూడా చూస్తుర్రా? కనీసం నాకు ఒక్క ఫోన్ అన్నా వేస్తలేడు నాతోటి మాట్లాడడానికి. వానికి టైమే దొరుకుతలేదా? వానికి ఫోన్ చేద్దామంటే వాని ఫోన్ ఎక్కడుందో అని నాకు భయం అవుతుంది. వానితోటి మాట్లాడాలి. వాడు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వాడు నాతోటే ఉండాలి. అమ్మో, వాని పెళ్ళంటే నాకు భయం అవుతుంది. పుష్కన నన్ను మర్చిపోయి దాన్ని వేసుకొని దాంతోటి మంచిగా ఉంటాడా? వాడు నాతోటి ఉండడా? ఎట్లయినా చేసి ఈ రోజు వానితోటి మాట్లాడతా. నేను ఖచ్చితంగా మాట్లాడతా. చూసిరా దోస్తులు, కథ అయితే ఇట్లా ఉందన్నమాట. మరి నెక్స్ట్ పార్ట్ లో మరి ఇద్దరు మాట్లాడుకుంటారా, లేకపోతే శ్రీనుకు పెళ్లి సంబంధం అనేది ఓకే అవుతుందా, ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.